మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఏమన్నాడో ఒక్కసారి వినండి. అన్నిటికంటే ముఖ్యంగా అధ్యక్ష, కనకదుర్గకు సంబంధించి విజయవాడలో దాదాపు 3-4 సంవత్సరాల క్రితం దొంగతనం, 3 సంవత్సరాలు అయింది అనుకుంటా, 3 సంవత్సరాల క్రితం దొంగతనమైంది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఆ సమస్య వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ఖచ్చితంగా గట్టిగా చెప్పాడు, నేను ఏది ఏమైనా కూపీ లాగుతాను, తప్పనిసరిగా ఈ సొమ్మును రికవరీ చేపిస్తా, కనకదుర్గకు సంబంధించిన సొమ్ములను రాబట్టే పూచి నాది అని సిబిసిఐడికి ఎంక్వైరీ చేశారు. సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేశారు, కూపీ లాగారట. కనకదుర్గకు పోయిన సొమ్ములు ఇవేనని చెప్పి తెచ్చిచ్చారు. తీరా చూస్తే అవి అసలు సొమ్ములు కాదు, నకిలీ సొమ్ములు. ఆ రోజున కనకదుర్గమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కల్లో వచ్చిందట. కలలో వచ్చి అడిగిందట, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇదేదో నీవు మామూలుగా సాధారణ ప్రజల్ని మోసం చేస్తావు అనుకుంటున్నావే, ఆఖరికి నన్ను కూడా మోసం చేశావే చంద్రబాబు అంటే. చంద్రబాబు అన్నాడంట, మహాతల్లి నేనేం చేయను, అసలు నేనే ఈ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రిని కాదు, నకిలీ ముఖ్యమంత్రిని. నేను ఇక నీకు నకిలీ నగలు కాకుండా అసలు నగలు ఏ విధంగా ఇస్తానన్నా.